ఈ దశమహావిద్యల్లో ఏ ఒక్క దేవతను ఉపాసన చేసినా, అమ్మవారి యొక్క యాగాలు, యజ్ఞాలు చేసినా మంచి జరుగుతుందంటున్నారు కదా! ఇప్పుడు అలాంటి కోరికున్న వాళ్ళు, ఈ కాళీమాతకి ఎలాంటి హోమాలు, యజ్ఞాలు చేపించుకుంటే మేలు జరుగుతుందంటారు? రాజకీయంలో అని కాదండి. ఎంత మొండి పనన్నా సరే బయట తీసి పెట్టుకోవాలి అంటే మొట్టమొదటి దక్షిణ కాళీయే. హ్మ్. కాళీ కాదు దక్షిణ కాళి. దక్షిణ కాళీ సాధకుడు రాత్రి 11 తర్వాతే సాధన చేస్తున్నారు. హోమక్రతువులో కూడా వేసేటువంటి ద్రవ్యాలు వేరు. హ్మ్. నల్ల కోడి రక్తం. ఇప్పుడు మనకందరికీ కూడా కటక్ కోళ్ళు దొరుకుతున్నాయి. అవును. అవి దాని రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఓకే. ఆ కోడి రక్తం గాని, లేదా నల్ల కోడి పుంజు రక్తం గాని, ఓకే. దీనితో నేతిని సంగ్రహించి హవనం చేస్తారు. ఓహ్! దీంతో పాటుగా ఆ హవనంలో కోడి బతికున్నటువంటి కోడిని అక్కడికక్కడికే సంహరించి దాని యొక్క శిరస్సును వేసి హోమం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! ఇది రాత్రి 11 గంటల తర్వాతనే జరిగే ప్రక్రియ. అంటే నిశిరాత్రి 12:52 మనము ఆ యాగం మామూలుగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. 11:30, 12కి ప్రారంభం చేస్తాం. 12:54 ఈ యొక్క కోడి శిరస్సును వేసి ఒక బీజాక్షర మంత్రయుక్తాన్ని సంయుక్తం చేయగలిగితే పనులు ఈజీ అవుతాయి. 11 రోజులు. ఓకే. ఖర్చు కూడా బలంగా ఉంటుంది. పని ఖచ్చితంగా అవుతుంది. ఓకే. ఈ 11 రోజులు